అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. ఏప్రిల్ నెల 19వ తారీఖు 2024 సంవత్సరం శుక్రవారం నాడు ధనుష్ రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ధనుసు రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదము ఉంటాయి. ముందుగా నేటి పంచాంగం నెల ఏప్రిల్ నెల, తేదీ 19వ తేదీ, సంవత్సరం 2024 సంవత్సరం, తిథి ఏకాదశి, నక్షత్రం మాఘ, కరణం వనిజావిష్టి, పక్షం శుక్లపక్షం, యోగం వృద్ధి, రోజు శుక్రవారం, జన్మరాశి సింహరాశి, అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:54 నుండి 12:46 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:26 నుండి 9:18 వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 12:46 నుండి 1:38 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 10:43 నుండి 12:20 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 3:34 నుండి సాయంత్రం 5:12 వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల పడమర, అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ధనుసు రాశి వారికి శుక్రవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. ధనుసు రాశి వారికి శుక్రవారం నాడు ఈరోజు మరీ శక్తి ఉత్సాహం గలది కాదు. చిన్నవాటికి కూడా మీరు చిరాకు పడిపోతారు. ఆర్థిక నిధులు అకస్మాత్తుగా వచ్చి పడడంతో మీ బిల్లులు, తక్షణ ఖర్చులు గడిచిపోతాయి. ఈరోజు మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కానీ అద్భుతాలు జరుగుతాయని కానీ మీరు గతంలో సహాయం చేసిన వారి నుండి ఏమీ కానీ ఎదురు చూడకండి. వాస్తవంలో ఉండండి. గ్రహ నక్షత్ర రీత్యా మీకు ప్రియమైన వారితో క్యాండీ ప్లాన్ లేదా ఐస్ క్రీంలు లేదా చాక్లెట్లు తినే అవకాశము ఉన్నది. పనిలో అన్ని విషయాలు ఈరోజు సానుకూలంగా కనిపిస్తున్నాయి. రోజంతా మీ మూడ్ చాలా బాగా ఉండనున్నది. మీ వస్తువుల గురించి జాగ్రత్తగా ఉండకపోతే అవి పోవడం కానీ దొంగతనం కానీ జరగవచ్చును. ఈరోజు మీ జీవిత భాగస్వామి మీ పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తుంది అనిపిస్తుంది. ధనుసు రాశి వారికి శుక్రవారం నాడు సంపద, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ధనుసు రాశి వారికి శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 4. పరిహారం వచ్చి క్రమం తప్పకుండా స్వచ్ఛమైన తేనెను ఉపయోగించడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.